హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలోని ప్రాపర్టీ చుట్టుగుంట సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది వచ్చేసి చుట్టుగుంట సెంటర్ అండి. ఈ సెంటర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మొత్తం కూడా చుట్టుగుంట సెంటర్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి 8 నుంచి 10 సంవత్సరాలు అవుతుందండి కన్స్ట్రక్షన్ జరిగి. బ్యాంక్ లోన్లో ఉంది. లోన్ ద్వారా తీసుకోవాలి అనుకున్న వారికి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అండి. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషను. చుట్టూతా మొత్తం కూడా ఎంప్లాయీస్ అండి. 300 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి పాత ఇల్లు అండి ఇది. మోడల్ కూడా కాస్త పాతగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మంచి కార్ పార్కింగ్ ఉన్నటువంటి ఏరియా. ఇది మొత్తం కూడా 3 ఇన్నోవాల దాకా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. మంచి బ్యాంక్ లోన్ వస్తుందండి. బ్యాంక్ లోన్లోనే ఉంది ప్రస్తుతానికి. ఇంటి తాళాలు లేని కారణంగా బయట నుంచే వీడియో తీయడం జరిగిందండి. దయచేసి గమనించగలరు. మొత్తం పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ అండి ఇది. ఈ విధంగా ఉంటుందండి. లోపల డబుల్ బెడ్రూము, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. హాలు, కిచెను ఈ విధంగా ఉంటుందండి. పడమర వైపు మరియు తూర్పు వైపు 2 వైపులా దారి ఉన్నటువంటి హౌసు ఈ విధంగా ఉంటుందండి. హౌస్ అయితే హాలు మరియు కిచెను అండ్ డైనింగు, 2 బెడ్రూమ్లు ఈ విధంగా ఉంటుంది. పాత మోడల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. మోడల్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు స్థలం వాల్యూకే దాదాపుగా 1,10,00,000 రూపాయలు రావడానికి అవకాశం ఉందండి. ఇంకా కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారండి. వీడియో మొత్తం చూడండి. చూస్తేనే మీకు పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుందండి. చుట్టుకుంట మెయిన్ సెంటర్కి వచ్చేసి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఆల్ ఎమ్యూనిటీస్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి ఈ ప్రాపర్టీకి. స్కూల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి అండ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీకి చాలా దగ్గరలో అవైలబిలిటీలో ఉంటాయండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ బయట ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఏరియాలోనే మనం పార్కింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుందండి. పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. బయట అయితే మూగ బండాలు అంటారండి, అంటే బండరాళ్ళు అవి వేసి చేయడం జరిగింది. ఇలాగ బయట నాపరాళ్ళు అంటారు, ఆ నాపరాళ్ళు వేసి పార్కింగ్కి అవైలబిలిటీ చేసుకోవడం జరిగింది. పెద్ద ఇన్నోవాలు 3-4 కూడా పార్కింగ్కి పడుతుందండి. ఇల్లు ఎక్కడ కూడా పెచ్చులు ఊడిపోవటం కానీ, పెయింట్ పోవడం కానీ ఇలాంటిది ఏం జరగలేదండి. కేవలం బండలు మాత్రమే కుంగటం జరిగింది. ఒక 5 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇల్లు మళ్ళీ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. బయట అయితే పార్కింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. తూర్పు వైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ఇది ఈ విధంగా ఉంటుంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. అండ్ అలాగే గ్రౌండ్ వాటర్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో సవలు. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది. రోడ్డుకి కొంచెం ఎత్తులోనే ఉంటుందండి హౌసు. ఇదండి హౌసు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ ఖాళీ స్థలము లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మదలిచిన వారు సంప్రదించండి. రావుస్ ప్రాపర్టీస్ వారిని ప్రస్తుత రేట్లకు అనుగుణంగా మీ ఖాళీ స్థలము లేదా ఇల్లుని అమ్మి పెడతామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్